అందరికీ నమస్తే అండి. ఈ మధ్య వరంగల్ హనుమకొండ వెళ్ళినప్పుడు రామప్ప గుడితో పాటు దాని పక్కనే ఉన్న అంటే సుమారు 1 కిలోమీటర్ దూరంలో ఉన్న రామప్పల సరస్సును కూడా చూశానండి. అంటే ఇది ఒక చారిత్రక సరస్సు. దాన్ని చూడటం అనేది నాకు నిజంగా ఎందుకంటే దక్కన్ పీఠభూమిలో ఒక జలనిధి అనమాట అండి. ఎందుకంటే నీరున్న చోటే నాగరికత ఉంటుంది. ఆ రోజుల్లో అంటే సుమారు 800 సంవత్సరాలకు మునుపు ఈ సరస్సును కాకతీయ రాజుల ఆధ్వర్యంలో అంటే ఏర్పాటైంది. దాన్ని తవ్వారనమాట అండి. రామప్ప కట్టిన వారి సైన్యాధ్యక్షుడు రుద్రుడే ఈ సరస్సు నిర్మాణం కూడా చేశారని అక్కడ శాసనాలు ఉన్నాయండి. ఈరోజు రామప్ప గుడి దగ్గర నుంచే నడిచి అక్కడ సరస్సును చూడటానికి వెళ్ళాను అనమాట అండి. ఆ వివరాలు చూద్దామండి. ఇప్పుడు మనం గూగుల్ మ్యాప్లో రామప్ప గుడిని చూస్తే ఇలా కనిపిస్తుందండి. అంటే రామప్ప టెంపుల్ దగ్గర నుంచి నడిచి వెళ్ళొచ్చు అనమాట అండి. మ్యాప్లో కూడా మీకు దగ్గరగా కనిపిస్తుంది. అందువల్ల ఇక్కడి నుంచి ఒక సుమారు 1.5 కిలోమీటర్ దూరం నడిచి రామప్ప సరస్సుకి చేర్చుకున్నాం అనమాట అండి. ఇది చాలా పెద్ద సరస్సు. 23 చదరపు కిలోమీటర్ల పైగా విస్తీర్ణం ఉందన్నమాట అండి. ఇది ఒక జలనిధి. 10,000 ఎకరాల వరకు పంటలకు నీరు అందిస్తుంది ఈ సరస్సు. ఇప్పుడు దాన్ని ఒక లుక్ వేద్దాం, చూడండి. ఈ రామప్ప సరస్సు వివరాలు చూడండి. ఇక్కడ బోర్డు ఏర్పాటు చేశారు. దాని అక్షాంశాలు రేఖాంశాలతో పాటు దాని విస్తీర్ణం అన్ని వివరాలు ఇందులో పొందుపరిచారండి. ఈ రామప్ప సరస్సు మామూలుగా మనం చెప్పినట్టు వరంగల్కు 70 కిలోమీటర్ల దూరంలో ఉందండి. ఈ రామప్ప టెంపుల్ మన ప్రపంచ వరల్డ్ హెరిటేజ్ సైట్లో చోటు కల్పించారు కాబట్టి అక్కడికి వచ్చిన వారు ఖచ్చితంగా ఈ రామప్ప సరస్సును చూస్తాకు వస్తారనమాట. చూడండి, ఒక మినీ సముద్రంలా కనిపిస్తుంది మనకి. చుట్టూ కొండలు, చక్కటి ప్రకృతి, చాలా చాలా బాగుంటుందండి ఇది. అసలు ఇక్కడ బోటింగ్ కూడా చాలా బాగుంటుంది. ఖచ్చితంగా వీకెండ్లో చాలా దూర ప్రాంతాల నుంచి వస్తారు. తెలంగాణ వాసులే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఈ సరస్సును చూస్తారండి. ఈ సరస్సు చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఈ కనిపిస్తున్న కాలువ రామప్ప టెంపుల్ పక్క నుంచే వెళ్తుంది అనమాట అండి. చూడండి అక్కడున్న క్లైమేట్. ఈ రామప్ప సరస్సు గట్టు నుండి చూస్తే ఆ కాలువ లొకేషన్ ఎలా ఉంది. ఇక్కడ జనం స్నానాలు కూడా చేస్తున్నారు చూడండి. చాలా అంటే ఇక్కడ నుంచి చెరువు నుంచి నీళ్లు పంపింగ్ చేస్తున్నారు. పంపింగ్ చేసే చెరువు మన వెనక భాగంలోనే ఉందన్నమాట అండి. ఒక పంపింగ్ అంటే భారీగా ఇంజన్లు పెట్టి పంపింగ్ చేస్తున్నారు. 10,000 ఎకరాలు ఆయకొట్టు అంటే చాలా బాగుంది. అలాగే తాగునీరు కూడా ఈ గ్రామాలకు అందిస్తుంది అనమాట అండి. ఇది ఒకసారి ఆ పంపింగ్ను కూడా చూద్దామండి. విన్నారా పంపింగ్ సౌండ్? చూసారా, ఒక సముద్రంలా కనిపిస్తోంది. చుట్టుపక్కలంతా దూరంగా కొండలు, చాలా అద్భుతమైన క్లైమేట్ అనమాట అండి. అంటే ఇది ఉదయం వేళ వస్తే చాలా బాగుంటుందని చెప్పారు. నేను మిట్ట మధ్యాహ్నం వెళ్ళటం వల్ల కాస్త పచ్చదనం రికార్డింగ్ కొంత అవరోధం కలిగించిందండి. ఈ సరస్సు మాత్రం ఖచ్చితంగా ఒకసారి టూరిస్టులు చూస్తాకు వస్తారు. మనం కూడా రావడం ఒకసారి. రాత్రి కూడా ఇక్కడ చాలా క్లైమేట్ చాలా బాగుంటుంది, చల్లగా ఉంటుందని చెప్పారు. ఇందులో బోటింగ్ ఖచ్చితంగా చేస్తారనమాట అండి. ఓకే.
ఇక్కడ తెలంగాణ పర్యాటక శాఖ అతిథి గృహాలను కూడా నిర్మించిందండి. అందువల్ల రాత్రి సౌకర్యం కూడా ఉంది, ఆహార సరఫరా కూడా చేస్తారని చెప్పారు. ఈ పక్కనే దూరంగా ఒక శివాలయం కనిపిస్తుందండి, శిథిలమైపోయిన శివాలయం. ఇది కూడా 800 ఏళ్లకు మునిపే నిర్మించిందంట, ప్రస్తుతం శిథిలమైందండి. ఇక్కడ లొకేషన్ చూడండి ఎలా ఉందో. చూడండి, ఇక్కడ పోలీస్ శాఖ వారు సరస్సు ఎంత లోతుందో ప్రమాదకరం, దిగవద్దు, ఒకవేళ ఏదైనా ప్రమాదం జరిగినా ఫోన్ నెంబర్ కూడా ఏర్పాటు చేశారు. చూడండి, చక్కటి వాతావరణం ఇక్కడ విశ్రాంతి తీసుకోవటానికి సరస్సు ఒడ్డునే. ఒకసారి ఈ శిథిలమైన శివాలయం దగ్గరికి వెళ్ళి చూద్దామని ట్రై చేశాను. అయితే ఇక్కడ పాములు ఉన్నాయి, వెళ్ళొద్దని బోర్డు పెట్టారు. అంతేకాకుండా అందులోకి వెళ్ళడం నిషేధమని పోలీస్ శాఖ కూడా హెచ్చరిక జారీ చేసింది. ఎందుకంటే అండి, శిథిలమైపోయింది, ఎప్పుడైనా కూలిపోవచ్చు అని. లోపల శివుడు కూడా ఉన్నాడు. అయినా కాస్త ధైర్యం చేసి వెనకాల జనం వద్దన్నా సరే నేను ఒక్కసారి లోపలికి వెళ్ళే ప్రయత్నం చేశానండి. అదిగో శివాలయంలో శివుడు చూసారా. ఇది కూడా చాలా శిల్ప సౌందర్యం చాలా బాగుందండి. 100 ఏళ్ల నాటి శిలలు. అప్పట్లో శిల్పి చూసారా ఎలా చిక్కి స్తంభాలను సైతం అద్భుతంగా చిక్కారనమాట అండి. దూరంగా కనిపించేదే రామప్ప టెంపుల్ లాంగ్ షాట్లో ఉంటుంది. ఈ మధ్య అంతా వ్యవసాయ భూమి అనమాట అండి. చూసారా ఈ ఆలయం ఎలా శిథిలమైందో. అయితే చాలా ప్రమాదకరంగానే ఉంది, ఏదన్నా ఇబ్బంది అయినా కూలిపోయే అవకాశం ఉంది. ఇక్కడ నంది విగ్రహం కూడా శిథిలమైపోయిందండి. ఈ శివాలయం ప్రాంతం నుంచి చూస్తే లొకేషన్ చూసారు ఎలా ఉందో, రామప్ప సరస్సు అందం. ఇక్కడ బోటింగ్ జరుగుతుందనమాట అండి. ఇక్కడి నుంచి బోట్లు వెళ్తాయి. ప్రస్తుతం మిట్ట మధ్యాహ్నం కావడం వల్ల బోట్లు తీయటం లేదు, 1 గంట పడుతుందన్నారు. మాకు సమయం తక్కువ ఉండటం వల్ల ఆ బోటింగ్ తీయలేక ఫోటోలు మాత్రం వాడామండి. ఇక్కడ అవుట్లెట్ ఉంది చూసారా సరస్సు నుంచి, ఇక్కడ కూడా మరబోట్లు ఉన్నాయన్నమాట అండి. ఇదిగో ఇక్కడ అవుట్లెట్ పాయింట్లో ఒక మరబోటు. ఈ పక్కనే కొత్త పెళ్లి జంట ఎవరోలో షూటింగ్ చేసుకుంటున్నారు, వీడియో షూటింగ్. ఇదండి ఇక్కడ బోటింగ్ పాయింట్ చూసారా ఎంత బాగుందో, జెట్టి. ఇక్కడి నుంచి బోట్లు తీసుకువెళ్తారు. నిజంగా సాయంత్రం ఉదయం వేళ అయితే ఇక్కడ చాలా లొకేషన్ చాలా బాగుంటుందండి. ఒక దూరంగా ఒక బోటు కనిపిస్తుంది చూసారా. చాలా తక్కువ మంది ఉంటారండి మధ్యాహ్న సమయంలో. కొన్ని దృశ్యాలను ఇందులో తీసుకున్నాను చూడండి. గూగుల్ తల్లి నుంచి తీసిన ఫోటోలు ఇవి. ఈ ఫోటోలు చూపెడితే అంటే సాయంత్రం వరకు ఉంటే ఇటువంటివన్నీ లొకేషన్ షూట్ చేయొచ్చు, కానీ మాకు సమయం లేదండి నాకు. మళ్ళీ సాయంత్రం బయలుదేరి వెస్ట్ గోదావరికి వచ్చేయాలి. ఇదండి దృశ్యాలు. వెనక్కి వచ్చి రామప్ప గుడి ప్రాంతం నుంచి మళ్ళీ వాహనంపై మేము పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం రావడానికి ప్రారంభించామండి. ఇక్కడి నుంచి ఖమ్మం జిల్లాలోకి రావడానికి చాలా దట్టమైన అడవి ప్రాంతం. సాయంత్రం మట్లు చూడండి ఎంత దట్టమైన అడవి అంటే ఇక్కడ క్రూరమృగాలు వన్యప్రాణులు అన్నీ ఉంటాయని చెప్పారు డ్రైవరు. ఒక ప్రైవేట్ ట్యాక్సీలో వచ్చామండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి. నమస్తే.